సార్ నేను చాలా తక్కువ ఫుడ్ తింటాను, అయినా ఎందుకు వెయిట్ తగ్గడం లేదు? ఓకే, ఒక్కసారి మీ ఈటింగ్ ప్యాటర్న్స్ చెప్తారా? మా అమ్మమ్మ చెప్పారు ఒక్కసారిగా ఫుడ్ తింటే లావ్ అయిపోతామని. అలా కాకుండా తినే ఫుడ్ని కొంచెంగా ఎవ్రీ 1 hourకి ఒకసారి తింటే మంచిది, వెయిట్ గెయిన్ అవ్వమని చెప్పారు. సో నేను అదే ఫాలో అవుతున్నాను. ఓకే, సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ అమ్మమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్ పాయింటే, కానీ ప్రాబ్లం ఫుడ్లో కాదు, మీ ఈటింగ్ ప్యాటర్న్లో ఉంది. ఎందుకంటే ఇలా ఫ్రీక్వెంట్గా మల్టిపుల్ స్మాల్ మీల్స్ తినడం అనేది ఒక మంచి హ్యాబిటే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మల్టిపుల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తింటున్నప్పుడు ఎలాగో తక్కువ తింటున్నాం కదా అని రైస్ కానీ స్నాక్స్ కానీ టీ, బిస్కెట్స్, కాఫీ, ఫ్రూట్స్ ఇలాంటివి కంటిన్యూస్గా తింటూనే ఉంటారు. అలాంటప్పుడు మీ బాడీకి సరైన రెస్ట్ దొరకదు. ఇలా కంటిన్యూస్గా హై క్యాలరీ ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ లెవెల్స్ కంటిన్యూస్గా హైలోనే ఉంటాయి. ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్టే అవ్వదు. మీరు అనుకుంటారు నేనేం ఎక్కువ తినట్లేదు కదా, ఎందుకని అసలు బరువు తగ్గట్లేదు అని. కానీ మీ బాడీకి, మీ ఇంటెస్టైన్కి మీరు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. సో బాడీకి కొంచెం టైం ఇవ్వాలి. 3 to 4 hours గ్యాప్ మీల్స్కి మధ్యలో ఉంటే ఇన్సులిన్ లెవెల్ తగ్గుతుంది, ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టాప్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్, స్టార్ట్ స్ట్రక్చర్డ్ ఈటింగ్. రిమెంబర్ వన్ థింగ్, మీ ప్రాబ్లం ఫుడ్ కాదు, మీ ఈటింగ్ ప్యాటర్న్ అండ్ మీరు చూస్ చేసుకునే టైప్ ఆఫ్ ఫుడ్. కరెక్ట్గా తింటే మీ బాడీ ఆటోమేటిక్గా వెయిట్ తగ్గడం స్టార్ట్ చేస్తుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ శశాంక్, బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్. ఇలాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ఫాలో చేయండి.